అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపాటికి అప్డేట్ ఇస్తామని రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చాలామంది రైతులు ఈ పిఎం కిసాన్ అలాగే ఏపీ ప్రభుత్వం ఒక సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పథకం కింద ఈ అమ్మఒడి అంటే అమ్మఒడి కాదు తల్లికి వందనం కింద మార్పు చేసి ప్రతి ఒక్కరికి 15,000 పిల్లలున్న ప్రతి ఒక్కరికి జూన్ 13వ తారీఖు లేక 12వ తారీఖు ఈ పథకం కింద తల్లుల అకౌంట్లోకి అయితే డబ్బులు వేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. అలాగే రెండవ పథకం కింద చాలామంది దీనికోసం రైతులు అయితే వెయిట్ చేయడం జరిగింది. అంటే హామీలు నెరవేరుస్తామన్న తర్వాత ఇప్పుడు ఫస్ట్గా వచ్చిందైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ కింద 2,000 అయితే జమ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతుకి 5,000 ప్లస్ పిఎం కిసాన్వి 2,000. చాలామంది ఈ పథకానికి సంబంధించి 45,71,70,00,000 కుటుంబాలకైతే అర్హులుగా గుర్తించినారు. వీరికి ఏడాదికి అంటే 20,000 చొప్పున 3 విడతల్లో లబ్ధి చేకూరుతుందన్నమాట. వీటిలో వచ్చేసి పిఎం కిసాన్ కింద ఈ నెల 20వ తారీఖు అయితే వేయడం జరుగుతుంది 2,000. అలాగే అదే రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం వరకు ఒకటే అనమాట. కర్ణాటక అలాగే తెలంగాణ రైతులకైతే లేదు. ఆ రోజు 5,000 దీనికి యాడ్ చేయనుందనమాట. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే తొలి విడతలో రైతులకు 7,000 అందుతాయన్నమాట. ఈ విడుదల తేదీ అయితే ప్రకటించినారు. ఈ నెల 20వ తారీఖు అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే పడాలా. లేదు కాస్త ఏమన్నా డిలే అయితే గిన ముఖ్యంగా చూసుకున్నట్లయితే దానికి అనుగుణంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డేట్ చేంజ్ చేయనుందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మటుకు ఎక్కువ రైతులు ఇప్పుడు పెట్టుబడుల సమయం చాలామంది విత్తుకునే సమయం ఏర్పడిందనమాట. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఒక 7,000 అయితే వేస్తున్నారు పిఎం కిసాన్వి. అలాగే కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ అంటాము. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 5,000 కలిపి ఇస్తుందన్నమాట. మూడో విడతగా ఇచ్చేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే 4,000 ఇస్తుంది. కేంద్రం వచ్చేసి 2,000 6,000 వస్తుంది. మధ్యలో వచ్చేసి 5,000 రెండో విడతగా అక్టోబర్లో విడుదల చేయనుందనమాట. అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం 5,000 కేంద్రం వచ్చేసి 2,000 కలిపి 7,000 ఇస్తుంది అనమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడు 7,000 అంటే ఈ నెల 20వ తారీఖు లేకుంటే 22వ తారీఖు అయితే ఖచ్చితంగా అయితే రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు పడే పరిస్థితి అయితే ఉందన్నమాట. అలాగే అక్టోబర్ ప్లానింగ్ వచ్చిందన్నమాట. అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000 కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 7,000 అంటే 7,000 14,000. మళ్ళీ మూడో విడత 2026 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం 4,000 కేంద్ర ప్రభుత్వం 2,000 కలిపి 6,000. మొత్తంగా చూసుకున్నట్లయితే 7,000 రెండు విడతలు. అంటే తొలి విడత ఈ నెల 20వ తారీఖు అంటే జూన్ 20వ తారీఖు. రెండోది వచ్చేసి అక్టోబర్ 20వ తారీఖు అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ 20 లేకుంటే డేట్ కూడా చేంజ్ చేస్తారు. ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బులు కలిపే ఎప్పుడన్నా కానీ వదిలేదు. ఎందుకంటే పిఎం కిసాన్ చాలామంది రైతులుగా ప్రతి ఒక్క రైతుకి 2,000 3 విడతలుగా సంవత్సరానికి 6,000 అయితే ఇస్తుందన్నమాట. దాన్ని అనుగుణంగా ఆ కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పడతాయో దానికి యాడ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకి 20,000 అయితే 3 విడతల వారికి అయితే అందనున్నాయన్నమాట. ఇది ఎవరు దీనికి అర్హులు అని చూసుకున్నట్లయితే కుల మతాల వారిగా చూసుకున్నట్లయితే 93 లక్షల మంది రైతులైతే ఉన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, వ్యవసాయేతర అవసరాలకు భూములు వినియోగించేవారు తదితర వారిని మినహాయించారన్నమాట. మొత్తంగా 79 లక్షల మందిని అర్హులుగా గుర్తించినారు. అలాగే చూసుకున్నట్లయితే దీంట్లో వడబోత చేసినారు. చాలామంది కుటుంబంలో యూనిట్గా అంటే 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు కానీ 3 వడబోతలు అయితే చేస్తారు. అప్పుడు చూసుకున్నట్లయితే 45 లక్షల
45,71,00,000 మందికి అయితే ఈ కుటుంబాలను అన్నదాత సుఖీభవ కింద అర్హులుగా గుర్తించినారు. అంటే దీన్ని వచ్చేసి డిమాడ్యులేషన్ చేసినారనమాట. అంటే ఫస్ట్ అందరినీ ఎంత పర్సంటేజ్లో ఇవ్వగలం అనేది చూసుకున్న తర్వాత మళ్ళీ వడపోత కార్యక్రమం మొదలుపెట్టారు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి ఉన్న రైతులని లేని రైతులను ఏరుకొని డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. దీని తర్వాత ఈకేవైసీ ప్రతి ఒక్క రైతు అయితే చేయించుకెండల్లా, ఆధార్కి ఈకేవైసీ చేయించుకెండల్లా. ప్రతి ఒక్కరూ ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతుకు మాత్రమే వేస్తారన్నమాట. మీకు దగ్గరలో ఉన్న సచివాలయాల్లో కానీ మీరు వెళ్ళి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. ఈకేవైసీ కాకుంటే గిన మీ అకౌంట్లోకి అయితే డబ్బులు పడే పరిస్థితి అయితే లేదనమాట. మీరు చాలామంది కౌలు రైతులకి ఉంటే గిన అన్నదాత సుఖీభవ అందరికీ ఇవ్వాలని చూస్తుందనమాట. ఎందుకంటే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అయితే ఎక్కడ లేవు. పంట మొదలయ్యాక మళ్ళీ గుర్తించి తయారు చేసి ఒక జాబితాని వదులుతారు. అప్పుడు మళ్ళీ ఈ కౌలు రైతులకైతే వచ్చే పరిస్థితి అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికైతే కౌలు రైతులకైతే కార్డు ఇవ్వాలా, మళ్ళీ వాళ్ళని గుర్తించాలా. అంటే ఇప్పుడు కౌలుకి ఇచ్చిన రైతు అకౌంట్లోకి డబ్బులు పడతాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ వాళ్ళు కార్డు ఇచ్చి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వాలంటే కుదరని పరిస్థితి అనమాట. ఇదన్నమాట అప్డేట్ అనమాట. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల జూన్ 20వ తారీఖు ఒక విడత, అక్టోబర్ 20వ తారీఖు ఒక విడత, జనవరి 26వ తారీఖు ఒక విడత 2026కు సంబంధించింది. ఈ 3 విడతల్లో అయితే డబ్బులు అయితే జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2 అంటే సంవత్సరానికి 6,000, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 7,000 ఒక 4,000, ముఖ్యంగా 7,000 ఒక 6,000. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 20,000 అయితే వేసే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోన రైతులకైతే అన్నదాత సుఖీభవ ఈ నెలలో అయితే 7,000 పడతాయి. మీరు దాన్ని అర్హులు కావాలంటే గిన మీ దగ్గరున్న సచివాలయ కేంద్రాన్ని కానీ ఈకేవైసీ చేసుకుంటే గిన మీ ఆధార్ కార్డుకి అనుసంధానం చేసుకున్నట్లయితే మీ అకౌంట్లోకి అయితే డబ్బులు పడే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ 2 పథకాలు అమలు చేసేకే డబ్బులు ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది అనేది ఇంకా వడపోత కార్యక్రమం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే చాలామంది 10 ఎకరాలు 20 ఎకరాలు చాలామంది ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళ అకౌంట్లోకి పడాలంటే కినా మళ్ళీ వాళ్ళు డిమాడ్యులేషన్ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఎందుకంటే భూమి తక్కువ ఉన్న వాళ్ళకే అమౌంట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఈ తల్లికి వందనం కింద కూడా ఇంకా ఏం అప్డేట్ అయితే ఇవ్వలేరు. ఎందుకంటే ఇంతకుముందు అయితే డబ్బులు ఇస్తామని చెప్పారు. జూన్ 5వ తారీఖు పోయింది, ఇప్పుడు 12వ తారీఖు అన్నారు, మళ్ళీ 13వ తారీఖు అన్నారు. 12, 13 అయితే ఈ స్కూళ్ళు అయితే ఓపెన్ అవుతాయి. అంతలోపు అయితే ఈ 2 కార్యక్రమాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఏర్పడిందనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 2 పథకాలు అయితే అమలు చేస్తారు. ఈ నెల సంబంధించిందనమాట అప్డేట్ అనమాట. ఈ వీడియో కింద నచ్చింటే తోటి రైతులకైతే షేర్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.